Hi friends, today we are going to discuss about the new educational policy announced yesterday, that is on July 29th, 2020 by the HRD Minister Nishank Pokhriyal. Nishank is his పెన్ నేమ్, ఆయన ఒక పోయేట్, ఆయన పెన్ నేమ్ నిశాంక్. ఇప్పుడు ఈ ఆట నుంచి దాన్ని హెచ్ఆర్డి మినిస్టర్ అన్నదిగా ఎడ్యుకేషనల్ మినిస్టర్ అనాలి. 1986లో దాన్ని హెచ్ఆర్డి మినిస్టర్ చేసిళ్ళు రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆయనప్పుడే 1986లోనే ఎడ్యుకేషనల్ పాలసీ అంటే లాస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీ కూడా వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 34 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఎడ్యుకేషనల్ పాలసీ వస్తుంది. కొత్త జనరేషన్కు తగ్గట్టు లాట్ ఆఫ్ చేంజెస్ చేసిళ్ళు. అది చూద్దాం ఒకసారి, దాంట్లో మనకు బెనిఫిట్స్ ఏమున్నాయో, డ్రాబ్యాక్స్ ఏమున్నాయో, ఎట్ ద సేమ్ టైం మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ను ఏ రకంగా చేంజ్ చేయబోతున్నారు, అసలు ఇది ఎట్లా స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ బీజేపీ వాళ్ళ 2014 క్యాంపెయినింగ్ అప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిళ్ళు, మేము ఎడ్యుకేషనల్ ప్యాటర్న్ మొత్తం చేంజ్ చేస్తాం. మార్కెట్ రిలవెంట్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఏదైతే సూట్ అవుతుందో, లేదు అంటే ఏదైతే మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయగలుగుతుందో, మనం వర్కబుల్ పర్సన్ అవుతామో ఆ ఎడ్యుకేషన్ను ప్యాటర్న్కు మేము చేంజ్ చేస్తాం. అంటే ప్రాక్టికాలిటీ ఇన్ లెర్నింగ్, థియరిటికలే కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్ బర్డెన్ కూడా తగ్గించడం, అట్లాంటివి కరికులం సిలబస్ తగ్గించడం, అట్లాంటివి వాళ్ళు ప్రపోజ్ చేసిళ్ళు. మరి ఈ పాలసీలో అవి ఇంప్లిమెంట్ చేసిల్లా లేదా, దీన్ని అసలు కమిటీని ఎవరు ఫామ్ చేసిళ్ళు, ఎవరు దీని మీద రీసెర్చ్ చేసిల్లో ఒకసారి తెలుసుకుందాం. 2016లో ఫస్ట్ దీని మీద ప్రస్తావన వచ్చింది. ఎడ్యుకేషనల్ ఒకటి కమిటీ ఏర్పాటు చేద్దాం, దీని మీద కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు ఏ సజెషన్స్ ఇస్తారో మొత్తం అన్ని స్టేట్, ఎందుకంటే మనం చాలా పెద్ద దేశం కాబట్టి మన వేష భాషలు కూడా చాలా వేరుంటాయి కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా డిఫరెంట్ లాంగ్వేజ్ కాబట్టి దానికి అనుకూలంగా ఒక 10 మెంబర్స్ను సెలెక్ట్ చేసిళ్ళు. 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి దాని హెడ్గా కస్తూరి రంగన్ ఎవరు, ఎక్స్ ఇస్రో చైర్మన్, ఆయనను హెడ్గా నియమించాలి. ఎందుకంటే మనకు ఎడ్యుకేషనల్లో సైంటిఫిక్ టెంపర్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. మనం సైన్స్ కానీ మ్యాథమెటికల్ థింకింగ్ కానీ అవి ఇంపార్టెంట్. ఎందుకు, మనం ఫ్యూచర్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఐఓటీ దానికి సంబంధించి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించే ఉంది కాబట్టి దాని వైపు మనల్ని తీసుకుపోవడానికి వాళ్ళు ఆయనను ఒక సైంటిస్టును దాని హెడ్గా పెట్టి మిగతా ఒక 10 members కమిటీని ఒక రెనౌండ్ అంటే పేరు పోయిన ఎడ్యుకేషనలిస్టును, మంచిగా ఆ ఎడ్యుకేషన్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండి బెటర్ రీసెర్చ్ చేసిన వాళ్ళను ఒక 10 members ఆ కమిటీలకు తీసుకున్నారు. అది ఎప్పుడు ఫామ్ అయింది, 2017 జూన్లో ఫామ్ అయింది. దాని తర్వాత వాళ్ళు ఎప్పుడు సబ్మిట్ చేసిళ్ళు, ఇది 2019 31st రోజు వాళ్ళు కంప్లీట్ చేసిళ్ళు. రీసెర్చ్ మొత్తం కంప్లీట్ చేసినాక మన సెంట్రల్ గవర్నమెంట్కు సబ్మిట్ చేసిళ్ళు. ఎవరు అప్పుడు మినిస్టర్ నిశాంక్ పోఖ్రియాల్కు సబ్మిట్ చేసిళ్ళు. సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఏదైతే సబ్మిట్ చేసిన తర్వాత క్యాబినెట్లో పెట్టి దాన్ని డిస్కషన్ చేసి ప్రైమ్ మినిస్టర్తోని ఇప్పుడు మనకు నిన్న క్యాబినెట్ అప్రూవల్ అయింది అన్నట్టు. ఇంకా పార్లమెంట్ దాన్ని అప్రూవ్ చేయలేదు, బిల్లు పాస్ కాలేదు, పార్లమెంట్లో ఇంకా పెట్టలేదు. ఎందుకంటే దాన్ని ఇప్పుడు మనకు కోవిడ్ చేయబట్టి వర్షాకాలం సెషన్ అంటే ఈ పార్లమెంట్ సెషన్ డిలే అయింది. ఆల్రెడీ జరగాల్సింది కొంత డిలే అయింది కాబట్టి అది పెట్టి దాన్ని పాస్ చేసిన తర్వాత మేబీ చేంజెస్ చేస్తారా లేదా అట్లనే ఉంచుతారా అనేది మనం చూద్దాం. బట్ టెంటేటివ్గా అసలు ఏంటిది ఇది, అసలు దేని గురించి ఇది వీళ్ళు ప్రపోజ్ చేసిళ్ళు. మ్యాక్సిమం చేస్తే చేంజెస్ చేసినా కూడా ఒక 5 to 10% చేంజెస్ ఉంటాయి, కానీ మిగతాదంతా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. ఎక్కడెక్కడ మనకు ఏమేమి చేసిళ్ళు వీళ్ళు, ఏ సెక్టార్కు ఏం చేసిళ్ళు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటిది, ఫస్ట్ యూనివర్సల్ యాక్సెస్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్ టు గ్రేడ్ 12th. ఇదేంటిది యూనివర్సల్ యాక్సెస్ అంటే అందరూ చదువుకోవాలి. ఇప్పుడు మనకి ఏముండే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఏముంటుంది, మనకు 6 years నుంచి 14 years వరకు ఎవరు కూడా స్కూల్ బయట ఉండొద్దు, అందరూ ఎడ్యుకేషన్ చేయాలి. 14 years వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి. దాన్ని వీళ్ళు ఏం చేసిళ్ళు, 18 yearsకి చేసిళ్ళు. 3 years నుంచి 18 years వరకు అంటే +2 అయిపోయే వరకు, ఇప్పటి ఏజ్ టర్మ్స్లో +2 అయిపోయే వరకు, 10+2 అయిపోయే వరకు కంపల్సరీ వీళ్ళ ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ కావాలి అని చెప్పి ఏసీలు. వీళ్ళ టార్గెట్ ఏంటిది, 2030 వరకు 100% ఎన్రోల్మెంట్. 100% ఎన్రోల్మెంట్ అంటే బడిఈడు వచ్చిన ప్రతి అబ్బాయి లేదా అమ్మాయిని స్కూల్లో చేర్పించడం. 2030 వరకు 100%. ఇవాళ ఒక బాబు 3 సంవత్సరాలకు వచ్చిండు, 4 సంవత్సరాలకు వచ్చిండు అంటే అతన్ని స్కూల్లో చేర్పించేటట్టుగా
2030 వరకు వీళ్ళు ట్రై చేస్తారు. ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ మన గవర్నమెంట్ స్కూల్లో తెలుసు, ఫస్ట్ క్లాస్ నుంచి ఉంది. ప్రీ ప్రైమరీ సెక్షన్స్ ఏం లేకుండే ఇది వరకు. ఇప్పుడు ఆ ప్రీ ప్రైమరీ క్లాసెస్ కూడా యాడ్ చేస్తారు. అంటే బాలవాటిక అనే పేరు పెట్టిన దానికి బాలవాటిక అని పేరు పెట్టి ప్రీ ప్రైమరీ క్లాసెస్ కూడా. ఎందుకు అంటే ఇప్పుడు ప్రీ ప్రైమరీ క్లాసెస్ కూడా పెట్టినప్పుడు మనకి ఫౌండేషన్ స్ట్రాంగ్గా అయ్యచ్చు. ఎట్ ద సేమ్ టైం ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు ఎక్కువ ప్రీ ప్రైమరీ స్కూల్స్, ప్లే స్కూల్స్ అన్నీ ప్రైవేట్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనకు గవర్నమెంట్ సైడ్ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫీజు పే చేయలేని వాళ్ళు ఎడ్యుకేషన్ సైడ్ ఎక్కువ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఇప్పుడు ఏం మోడల్ ఉంది, 10+2 మోడల్ ఉంది. ఇప్పుడే మనం అనుకున్నాం కదా 10+2 మోడల్ ఉంది మనకు. ఇప్పుడు ఏం చేస్తున్నారు 5+3+3+4. ఇదేంటిది మన 4 అంటే లాస్ట్ 9th to 12th, ఇది 3 అంటే 6th 7th 8th, దాని ముందు 3 5th వరకు, మన 2nd to 3rd to 5th, లాస్ట్ +5 నర్సరీ ప్రైమరీ 3 years +2 years ఫస్ట్ అండ్ సెకండ్ అనుకోరాదండి. ఆ టర్మ్లో దీన్ని కోర్సెస్గా డివైడ్ చేసిళ్ళు. ఇది ఎట్లుంటుంది అంటే మ్యాక్సిమం అనాలిసిస్ 5th క్లాస్లో 8th క్లాస్లో ఎగ్జామ్స్ పెట్టాలి, యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. అది ప్రపోజల్లోనే ఉంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా కంప్లీట్ చేంజ్ చేయాలి. ఇయర్లీ వన్స్ ఎగ్జామ్ కాకుండా సెమిస్టర్ ప్యాటర్న్లో చేయాలి. ఎక్కువ క్రెడిట్ టైప్ అంటే ఈ మన ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా చేయాలని చెప్పి వీళ్ళు చూస్తున్నారు. నేషనల్ మిషన్ ఫర్ ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇదేంటిది చాలామంది చిన్న పిల్లలకి, ఇప్పుడున్న పిల్లలకు 1 to 3 క్లాసెస్ మధ్యలో కనీసం చదువు వస్తలేదు. లిటరసీ అంటే మనం ఏంటిది చదవగలిగి రాయగలిగే వాళ్ళను లిటరేట్స్ అని అంటాం. మినిమం చిన్నవి కూడా అంటే ఎక్కాలు గుర్తించడం కానీ, లేదంటే చేయడం ప్లస్ మైనస్ చేయడం కానీ. న్యూమరసీ అంటే అది. న్యూమరసీ అంటే ఎక్కాలలో, నెంబర్స్లలో. లిటరసీ అంటే మన తెలుగో ఇంగ్లీషో లాంగ్వేజ్ ఏదో ఒకటి నేర్చుకోవడాన్ని లిటరసీ అని అంటారు. దీంట్లో ప్రొఫిషియన్సీ పెంచడం 2025 వరకు మ్యాథమెటికల్ స్కిల్స్లో. మల్టీలింగ్వలిజం అండ్ ద పవర్ ఆఫ్ లాంగ్వేజ్. ఇక్కడ ఏంటిది మల్టీలింగ్వలిజం అని ఎందుకు అన్నారు అంటే అప్ టు 5th క్లాస్ వరకు రీజనల్ లాంగ్వేజ్ అంటే మన మాతృభాషలో మాత్రమే ఎడ్యుకేషన్ అనేది నడవాలి ఒకటి. రెండోది 5th to 8th వరకు ప్రపోజ్డ్ అంటే మీరు చేయొచ్చు, తెలుగులో కంటిన్యూ చేయొచ్చు ఎడ్యుకేషన్. వీళ్ళు ఇది కాకుండా ఏదైనా ఒక 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. అందులో 2 ఇండియన్, 1 ఫారిన్ కంట్రీది చూస్ చేసుకోవచ్చు. 2 మాత్రం ఇండియాయి కంపల్సరీ చూస్ చేసుకోవాలి. రిఫార్మ్స్ ఇన్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, టూ ప్యాటర్న్స్గా డివైడ్ చేస్తారు. ఈ ఎగ్జామ్ కౌంట్ అనేది కూడా తగ్గించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. పరక్ ఇదేంటిది స్టాండర్డ్ సెట్టింగ్ బాడీ ఫర్ అసెస్మెంట్ ఆఫ్. ఇది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని అసెస్ చేస్తారు. అంటే ఎట్లా ఏ స్టూడెంట్ ఎంతవరకు రాణించిండు, ఎంత బెటర్మెంట్ అవుతున్నాడు. అనాలిసిస్ ఉంటుంది, ఎప్పుడు సైకోమెట్రిక్ అనాలిసిస్ జరుగుతూ ఉంటుంది ఎవ్రీ టైం. అంటే ఒకరు మ్యాథమెటికల్లో బెటర్గా ఉండొచ్చు, ఒకరు సైన్స్లో బెటర్ ఉండొచ్చు, ఒకరు సోషల్ సైన్సెస్లో బెటర్ ఉండొచ్చు, కొందరు మన స్పోర్ట్స్ కానీ ఆర్ట్స్ కానీ లేదంటే లాంగ్వేజెస్లో బెటర్ ఉండొచ్చు. దాన్ని బట్టి అసెస్మెంట్ అనేది జరుగుతుంది. ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది సోషల్గా డిసడ్వాంటేజ్ ఉన్న వాళ్ళకంటే SC/STలకు కావచ్చు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, లేదంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్స్ కూడా కావచ్చు. వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను ఎడ్యుకేట్ చేయడం. టీచర్ రిక్రూట్మెంట్ పాత్. నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఫర్ టీచర్స్. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒకటి కండక్ట్ చేస్తున్నారు, టెట్. మన స్టేట్ టెట్ ఉంటుంది, సెంట్రల్ టెట్ ఉంటుంది. దీని తర్వాత ఏమవుతుందంటే ఒకటే టెట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. ఒక సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ప్రొఫార్మా అనేది రూపొందించి ఒక సెంట్రల్ టెట్ మాత్రమే పెట్టి దాని త్రూ మనకు టీచింగ్ ప్రాసెస్ అంటే ఎగ్జామ్ ఎట్లా సెలెక్ట్ చేయాలి, ఒక టీచర్ ఏ విధంగా ఉండాలి. మనకు టీచింగ్ ఫార్మాట్లో కూడా, టీచింగ్ ఎడ్యుకేషన్లో కూడా చాలా చేంజెస్ చేసి మనం అది చూద్దాం. నెక్స్ట్ వస్తుంది అది. మన అంటే ఎంత మోటివేటెడ్ ఉన్నాడు ఇతను టీచర్ కావడానికి, ఏదో ఒకటి చేయడానికి టీచింగ్ జాబ్, ఏదో ఒక జాబ్ చేయడానికి టీచర్గా రావడం కాకుండా సోల్ ఎయిమ్తోని టీచర్గా రావడానికి అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసేటట్టు. అంటే రిక్రూట్మెంట్ అండ్ కెరీర్ పాత్. స్టాండర్డ్ సెట్టింగ్ అండ్ అక్రిడియేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. అక్రిడియేషన్ అంటే వాళ్ళకు ఇప్పుడు మనకు ర్యాంకింగ్స్ ఇస్తారు కదా. ఇప్పుడు మనకు NAAC కానీ లేదంటే యూనివర్సిటీ కొన్ని ఇప్పుడు ఇండిపెండెంట్ చేసి కొన్ని కాలేజెస్ ఉంటాయి కదా, అట్లా మనకు ఇది ఈ స్టాండర్డ్ ఆఫ్ స్కూల్, ఇది ఈ స్టాండర్డ్ ఆఫ్ కాలేజ్ అట్లా ఉంటుంది కదా. దీనికి కూడా
అట్లా అక్రిడియేషన్ ఇస్తారు. వొకేషనల్ ఎడ్యుకేషన్ 2025 వరకు 50% స్టూడెంట్స్ను వొకేషనల్ ఎడ్యుకేషన్కి ఎక్స్పోజ్ చేయాలి. 6th నుంచి 8th వరకు వొకేషనల్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ ఇంటర్న్షిప్గా పెడుతున్నారు. ఇంటర్న్షిప్ అంటే ఏదన్నా ఒకటి, మీరు టైలరింగా, లేదంటే కార్పెంటరీయా, లేదంటే ఇంకేదన్నా ఏదన్నా ఒక వృత్తిని తీసుకొని దాంట్లో ఇంటర్న్షిప్ చేయడం. దానివల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఏదో ఒక స్కిల్ అక్వైర్ అవుతుంది. అంటే మనకి ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మనకు సర్వీలెన్స్ కోసం చేయనప్పుడు అప్పుడు ఖచ్చితంగా మన స్కిల్ అనేది మనకు కంపల్సరీ యూజ్ అవుతుంది. లేదంటే మన ఇంట్లో చేసుకోవడానికి ఆ పని కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. ఇది ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్లో చూద్దాం. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏమేమి చేంజెస్ తెచ్చిందో చూద్దాం. ఇంక్రీజ్ ఇన్ జీఈఆర్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. అంటే జీఈఆర్ అంటే గ్రాడ్యుయేట్ చేసే రేషియో. ఎంతమంది 100 మంది స్టూడెంట్స్ ఇంటర్ పాస్ అయితే ఎంతమంది గ్రాడ్యుయేట్ లెవెల్కు హయ్యర్ ఎడ్యుకేషన్కు వెళ్తున్నారు? 26%, 26.3% 2018 రేషియో ప్రకారం వెళ్తున్నారు. దీన్ని మనం 50% ఎంతవరకు పెంచాలి? 2035 వరకు దీన్ని ఈ పర్సెంటేజ్ 26.3% 50% చేయాలనేది వీళ్ళ టార్గెట్. మల్టీడిసిప్లినరీ అండ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే 360 degrees ఎడ్యుకేషన్ అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ ఇండివిజువల్ చైల్డ్. మల్టీడిసిప్లినరీ అంటే ఏంటిదంటే వాళ్ళకు ఆ లిబర్టీ ఉంటుంది, ఆ ఫ్రీడమ్ ఉంటుంది మనం సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవడానికి. మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్సే చేయాలి, ఫిజిక్స్ వాళ్ళు ఫిజిక్స్ మాత్రమే చేయాలి, అట్లా కాకుండా కొంచెం లిబరల్గా ఉంటుంది. ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు ఎంపీసీయే తీసుకోవాలని ఏం లేదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ అట్లేం లేదు. వాళ్ళు ఆర్ట్స్ కూడా ఒక సబ్జెక్ట్గా చూస్ చేసుకోవచ్చు, మిగతా దాంట్లో కూడా చూస్ చేసుకోవచ్చు. రేషనలైజ్డ్ ఇన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్చర్. రేషనలైజ్డ్ అంటే రేషనల్గా ఉండి ఒక హబ్, అంటే ఇప్పుడు మన కేజీ టు పీజీ అనేది ఒక ఫార్మాట్ మన దగ్గర తెలంగాణలో ఉంది కదా. అంటే కేజీ నుంచి పీజీ వరకు, ఇంకా పీజీ కాలేదు, గురుకుల్ స్కూల్స్ అట్లా ఒక 3000+ స్టూడెంట్స్ ఉండేటట్టు. అట్లా ఉంటే ఏమవుతుంది, మనకు అదొక మోడల్ లెక్క తయారవుతుంది. మనకు అక్కడి నుంచి బయటికి వెళ్ళకుండా మన ఎడ్యుకేషన్ మొత్తం ఆ ప్లాట్ఫామ్లోనే కంప్లీట్ చేసేటట్టు ఉంటుంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, మనకు ఆల్రెడీ జేఆర్ఎఫ్ ఉంటుంది సైన్స్ స్టూడెంట్స్కు, రాజీవ్ ఫెలోషిప్ కూడా ఆర్ట్స్ హ్యూమానిటీస్ సంబంధించిన స్టూడెంట్స్కి కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఏంటిదంటే ఇది సపరేట్ కోర్స్ లెక్క పెట్టి, ఎందుకంటే ఏ కంట్రీ అయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుందో ఆ కంట్రీ చాలా డెవలప్మెంట్ అవుతుంది. టెక్నాలజీ నుంచి కొత్త టెక్నాలజీస్ కనుక్కోవడానికి మనకు ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ స్టూడెంట్స్, SC/ST స్టూడెంట్స్ కానీ, బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ కానీ, సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కు ఫైనాన్షియల్గా లోన్ ద్వారా కావచ్చు, లేదంటే ఈ మనకు స్కాలర్షిప్ రూపకంగా కావచ్చు. స్కాలర్స్ అయితే వాళ్ళకు మంత్లీ వాళ్ళకు రీసెర్చ్ సంబంధించిన ఫెలోషిప్ వస్తుంది కాబట్టి ఆ రూపకంగా కూడా పెంచడానికి. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ టు బీ ఎక్స్పాండెడ్. ఇది ఎందుకు ఎక్స్పాండ్ అవుతుంది అంటే వర్క్, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీస్లలో వర్క్ కల్చర్ అనేది పెరిగింది. ఖచ్చితంగా మనకు వర్క్ చేయాలి, ఎందుకంటే మన ఇప్పుడున్న లివింగ్ స్టాండర్డ్ తట్టుకోవాలంటే కంపల్సరీ వర్క్ చేయాలి. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా క్రియేట్ చేయాలి కదా. రెగ్యులర్గా కాలేజ్ వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఈ ఓపెన్ స్కూల్స్ అనేవి పెంచడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు ఛాన్స్, అంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకోవడానికి. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో మన జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏమవుతుంది, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. మోటివేటెడ్, ఎనర్జైజ్డ్ అండ్ కేపబుల్ ఫ్యాకల్టీ. ఇదేంటిది, ఈ టీచింగ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ట్రాన్స్పరెంట్గా, ఇండిపెండెంట్గా చేసేదానికి అట్లా నిబంధనలు అనేది రూపొందిస్తారు. అంటే ఇతను చేయగలుగుతాడా లేదా ఇతను, ఎందుకంటే కొందరు బాగా చదువుతారు బట్ బాగా చెప్పలేరు, కొందరు బాగా చెప్తారు బట్ రీసెర్చ్ ఎక్కువగా చేయలేరు, స్టూడెంట్స్ కూడా ఎక్కువ యూటిలైజ్ కాలేరు. ఎంత మోటివేటెడ్ అయి ఉన్నాడు ఈ టీచర్, ఎంతవరకు పిల్లల్ని మోటివేట్ చేయగలుగుతాడు, రీసెర్చ్ సైడ్, ప్రాక్టికల్ లెర్నింగ్ సైడ్, టెక్నాలజీ సైడ్ అనేది చూసి దాన్ని బట్టి వాడిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎఫెక్టివ్ గవర్నెన్స్, ఇదేంటిది, గ్రేడెడ్ అక్రిడియేషన్, గ్రేడెడ్ అటానమీ టు అచీవ్ ఎక్సలెన్స్ ఇన్ 15 years. ఇప్పటిదాకానే మనం అనుకున్నాం కదా, అక్రిడియేషన్ అంటే ఏంటిది, NAAC అక్రిడియేషన్ కానీ, అలా గ్రేడ్స్, ABC గ్రేడ్స్, అటానమీ. ఇప్పుడు మనకు నిజాం కాలేజ్ కావచ్చు, ఆర్ట్స్ కాలేజ్ వరంగల్ కావచ్చు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్ కావచ్చు, ఇవన్నీ ఏంటిది అటానమస్ కాలేజెస్. ఇవన్నీ అంటే మన కాలేజ్ స్టాండర్డ్ పెంచుకొని అటానమస్ అంటే వాళ్ళ సొంత సిలబస్, వాళ్ళ సొంత స్ట్రక్చర్, కరికులం అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆ సైడ్ ఒక 15 yearsలో ట్రై చేస్తారు. ఇది రెగ్యులేటరీ బాడీ అంటే ఇప్పుడు ఏమున్నది, మన డిగ్రీ కాలేజెస్ అన్నీ UGC కిందికి వస్తాయి, యూనివర్సిటీస్ అన్నీ UGC కిందికి వస్తాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే
ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఇవన్నీ ఏఐసిటి కిందకి వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇంకో టీచర్కి సంబంధించినవన్నీ ఎన్సిటిఈ కిందకి వస్తాయి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అని చెప్పి దాని కిందకి వస్తాయి. ఇవన్నీ కలిపి తీసేసి ఒకటే బాడీ ఉండేటట్టు అది చేస్తారు, ఒక రెగ్యులేటరీ బాడీని పెడతారు. టీచర్ ఎడ్యుకేషన్ ఏంటిది, ఇదివరకు ఎట్లుండేది, డిగ్రీ చేసి బీఎడ్ చేసి ఎంఎడ్ చేసి ఆ ఫార్మేట్లో ఉండే, అంటే బీఎడ్కును డిగ్రీకి ఎట్లాంటి సంబంధం లేకుండే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నువ్వు సైన్స్లో టీచర్ కావాలనుకున్నావు, బీఎడ్ కంటిన్యూ చేయాలి, 4 years కోర్స్ అది. నువ్వు సోషల్ టీచర్ కావాలనుకున్నావు, బీఎడ్ చేయాలి. అట్లా చేస్తున్నారు. ఏంటంటే వీళ్ళకు అంటే వీళ్ళకి ఇష్టం 100% వీళ్ళకి టీచర్ కావడమే, వీళ్ళ ఏమైతే మాత్రమే అందులో జాయిన్ అయ్యేటట్టు, అంటే ఆ వైపే. టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్, ఆల్రెడీ మనకు తెలుసు టెక్నాలజీ ఎంత పెరుగుతుందో ఇప్పుడు ఎడ్యుకేషన్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని డిజిటల్ అవుతున్నాయి క్లాసెస్. ఇప్పుడు వీళ్ళు ఈ కంటెంట్ అంటే తెలుసు కదా, సబ్జెక్ట్కి సంబంధించిన కంటెంట్ కూడా లోకల్ లాంగ్వేజెస్లో డెవలప్ చేస్తున్నారు. సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో లోకల్, అంటే ఇప్పుడు మన తెలుగులో కూడా సబ్జెక్ట్ కంటెంట్ డెవలప్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనకు బుక్స్ లేకపోయినా ఒక నెట్ అవైలబిలిటీ ఉంటే మనం ఎంతైనా చదవచ్చు. ఎందుకంటే మనకు ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కు దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది కొంచెం ప్రివిలేజ్డ్, లేదంటే ఎంత ప్రివిలేజ్డ్ అయినా మనకు ఎంత ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ వచ్చినా కూడా మన లాంగ్వేజ్లో మనం చదువుకున్నది, మాతృభాషలో చదువుకున్నది బెటర్గా ఉంటుంది. కాబట్టి ఆ సబ్జెక్ట్ కంటెంట్ మొత్తం రీజనల్ లాంగ్వేజెస్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. స్కూల్స్కు కాలేజెస్కి కూడా ఎక్కువ టెక్నాలజీ ఇచ్చేటట్టు, అంటే వాళ్ళకు ఇంటర్నెట్ కనెక్షన్ కానీ, హై స్పీడ్ ఇంటర్నెట్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. మేబీ ఫ్యూచర్లో మనకు ల్యాప్టాప్స్ కానీ, ఇండివిజువల్ ట్యాబ్స్ కానీ ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ స్కీమ్ కింద. అడల్ట్ ఎడ్యుకేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు పెద్దవాళ్ళు ఆల్రెడీ ఒక ఏజ్ వచ్చేసి దాటేసి వాళ్ళు చదవలేకపోయిన వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకు ఎడ్యుకేట్ చేయాలంటే ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు మాత్రమే నేర్చుకోవాలి. కాకపోతే పిల్లలలో లెర్నింగ్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ ఎడ్యుకేషన్ అనేది ఏజ్ రిస్ట్రిక్టెడ్ కాదు. కాబట్టి 2030 వరకు అడల్ట్ లిటరసీ కూడా 100% అచీవ్ చేయాలని చెప్పేసి వీళ్ళ టార్గెట్. ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్లో 1 to 5 వరకు ఎడ్యుకేషన్ అంటేనే అది ప్రమోషన్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్. ఎందుకు అంటే ఇప్పుడు మొత్తం గ్లోబలైజ్ అయిపోయి, ఇప్పుడు ఒక అదర్ దెన్ కొన్ని కంట్రీస్లో తప్ప అన్ని డెవలప్డ్ కంట్రీస్లో చైనీస్ కానీ, జపనీస్ కానీ, సౌత్ కొరియన్ కానీ, జర్మన్ కానీ, ఫ్రెంచ్ కానీ, అవన్నీ వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో, అంటే వాళ్ళ నేషనలైజ్డ్ లాంగ్వేజ్లో మాత్రమే ఎడ్యుకేషన్ చేస్తారు. మన దగ్గర ఏంటంటే మన డెవలప్మెంట్ కూడా, మనం కూడా డెవలప్ అయినాం అంతమందం ఇంగ్లీష్ చూస్ చేసుకోవడం వల్ల. బట్ ఇప్పుడు ఏంటంటే లాంగ్వేజ్ అనేది ఇప్పుడు పెద్ద బ్యారియర్ కాదు, ఎందుకంటే నాలెడ్జ్ ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనకు ఎక్కువ అండర్స్టాండింగ్ టఫ్ సబ్జెక్ట్స్ మనకు మన రీజనల్ లాంగ్వేజ్లో, మన మదర్ టంగ్లో బెటర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇండియన్ లాంగ్వేజ్ సైడ్ సాంస్క్రిట్ కావచ్చు, పాలీ కావచ్చు, ప్రాక్రిట్ కావచ్చు, పర్షియన్ కావచ్చు, ఇట్లాంటి లాంగ్వేజ్ కూడా చూస్ చేసుకోవడానికి మనకు వాలంటరీగా ఇంపోజ్ చేయరు, బట్ వాలంటరీగా చూస్ చేసుకోమంటారు. దానివల్ల ఏంటిది, ఆ లాంగ్వేజ్లో రీసెర్చ్ పెరిగి ఆటోమేటిక్గా మన ఇండియన్ హిస్టరీ సైడ్ మన రీసెర్చ్ కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇన్వెస్టింగ్ ఇన్ ఫ్యూచర్, ఎడ్యుకేషన్ అంటేనే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇన్వెస్టింగ్ ఇన్ ఫ్యూచర్. ఇదివరకు ఎంత ఉండే 4.3%, అంటే ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్ట్లో వచ్చేది, స్టేట్ మరియు సెంట్రల్ సబ్జెక్ట్, ఇది రెండు కలిపి 4.3% ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేసేది. ఇప్పుడు ఏంటిది, దాన్ని 6% చేస్తున్నారు. 6% పెంచితే మనకేమవుతుంది, కొత్త ఎక్విప్మెంట్ కానీ, కొత్త స్కూల్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టెక్నాలజీ కానీ మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. అల్టిమేట్గా స్టూడెంట్ ఎక్కువ బెనిఫిట్ అవుతాడు. మనం ఎక్స్పెక్ట్ చేద్దాం ఇది కంపల్సరీ, ఎందుకంటే ఇది పేజ్ మీద చాలా బెటర్గా ఉంది పాలసీ. ఏదైతే ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఏంటిదంటే ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండాలి. థియరిటికల్ మనం ఎంత చెప్పినా పిల్లలకు అర్థం కాదు, ప్రాక్టికల్గా చేస్తే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే మనం చేసే జాబ్కు, మనం చదివే చదువుకు అసలు రిలేషన్ ఉండలేదు. ఎప్పుడైతే ఈ ప్రాక్టికాలిటీ వస్తుందో ఎడ్యుకేషన్లకు, మన ఇండియా అనేది డెవలప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం వర్క్ కల్చర్ కూడా పెరుగుతుంది. మన వొకేషనల్ కోర్సెస్ వల్ల, ఇంటర్న్షిప్ ఉండడం వల్ల 5th to 6th to 8th, దానివల్ల ఏమవుతుందంటే వర్క్ కల్చర్ అనేది డెవలప్ అవుతుంది. మన దగ్గర ఏంటిది, ఓన్లీ ఇంజనీరింగ్ లేదా డాక్టర్ లేదంటే లాయరో లేదంటే ఏదైనా పెద్ద ఆఫీసర్ అది చదివితే మాత్రమే చదువు, లేదా ఏదైనా వర్క్ చేస్తాడు అంటే దాన్ని లిటరసీ కింద కన్సిడర్ చేయరు.
హై లెవెల్ వర్క్ కింద కన్సిడర్ చేయరు. దీంతో ఏమవుతుందంటే ఏ వర్క్ అయినా మన లైవ్లీహుడ్కు, మన బెటర్మెంట్ ఆఫ్ లైఫ్కు యూజ్ అయ్యే ఏ వర్క్ అయినా కూడా నోబుల్ ప్రొఫెషనే అనేది పెంచడానికి కూడా దీని ఉద్దేశం. మనం ఎక్స్పెక్ట్ చేద్దాం ఇది పేపర్ మీద ఎట్లుందో అట్నే ఇంప్లిమెంట్ అవుతుందని. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇది ఇంప్లిమెంట్ అవ్వడం అంత ఈజీ కాదు. బట్ వీ విల్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎందుకంటే మనం ఇండియా ఈజ్ ఎక్స్పెక్టింగ్ బై 2030-35 వన్ ఆఫ్ ద సూపర్ పవర్, అంటే టాప్ 2 కంట్రీస్లో ఉండాలనుకుంటుంది. కాబట్టి ఎకానమీ పరంగా, హ్యూమన్ రిసోర్స్ పరంగా, హ్యూమన్ రిసోర్స్ డెవలప్ కానీ ఎకానమీ డెవలప్ కాదు, అయినా కూడా అది వేస్ట్. ఎందుకంటే మనం దుబాయ్ కంట్రీస్ చూస్తున్నాం, వాళ్ళు ఎకనామికల్గా చాలా రిచ్ మనకంటే, బట్ హ్యూమన్ రిసోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా నెగిటివ్లో ఉంటారు వాళ్ళు. అందుకే ఒక్కొక్కసారి వాళ్ళ ఆయిల్ రిసోర్సెస్ అనేది పోయినాయి అనుకో, వాళ్ళు చేసేది కూడా ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు సైంటిఫిక్గా పెద్ద సౌండ్ కాదు. అది మన ఇండియాది ప్లస్ పాయింట్ ఏంటంటే వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఎట్ అవర్ హ్యూమన్ రిసోర్స్. దాన్ని కొంచెం పాలిష్ చేయాలి. ఈ పాలసీ దాన్ని పాలిష్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.